విశాఖతో పాటు ఉత్తరాంధ్రలో మరిన్ని ఐటీ ఉపాధి అవకాశాలు కలిగే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు వస్తున్నాయి. తాజాగా చూసుకుంటే ఇన్ఫోసిస్ 20 ఎకరాల్లో సొంత సంస్థను కూడా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో ఇన్ఫోసిస్ సంస్థ కూడా మాట్లాడడం జరిగింది. ఆ క్రమంలో 20 ఎకరాలను విశాఖలో ఇన్ఫోసిస్ కంపెనీకి కేటాయించడమే కాకుండా దీనికి సంబంధించి ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ప్రతిపాదనపై కూడా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే చూసుకుంటే ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్ దాదాపు 1000 మెగావాట్లతో ఒక డేటా సెంటర్ ఏర్పాటు కూడా శంకుస్థాపనలు జరిగాయి. అలాగే కాగ్నిజెంట్ అలాగే ఇతర కంపెనీలు కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితుంది. తాజాగా చూసుకుంటే టీసీఎస్ సంస్థ కూడా విశాఖలోని రుషికొండ ఐటీ సజ్జలో కూడా కొంత స్థలం కేటాయించారు. ఆ క్రమంలో దాదాపు 800 సీట్లతో కూడా టీసీఎస్ తన కార్యకలాపాలను త్వరలో ప్రారంభిస్తుంది. ఇప్పటికే ఇన్ఫోసిస్ చూసుకుంటే గత ప్రభుత్వ హయాంలో దాదాపు 2000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే రీతిన తన కార్యకలాపాలు ప్రారంభించింది. మరోవైపు ఈ 20 ఎకరాల స్థలాన్ని కేటాయించడం ద్వారా ఇన్ఫోసిస్ సొంత కార్యకలాపాలను సొంత భవనంలో కొనసాగించడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమిటికి తాజాగా ఏపీ ప్రభుత్వం ఐటీ పరిశ్రమను విస్తరించడమే కాకుండా ఉత్తరాంధ్రలో మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించే దిశలో అడుగులు వేస్తుంది. ఆ దిశలో ఈరోజు చూసుకుంటే ఇన్ఫోసిస్కు 20 ఎకరాల భూమి కేటాయించడం ద్వారా ఉత్తరాంధ్రలో మరికొంతమంది ఐటీ నిపుణులకు ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉంది. ఈ దశలో ఇప్పటికే పలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. గూగుల్ సంస్థ కూడా దీనికి సంబంధించిన కార్యకలాపాలు ప్రారంభించడానికి ఇప్పటికే సన్నాహాలు చేస్తుంది. ఈ దశలో ఇన్ఫోసిస్కు 20 ఎకరాల భూమిని కేటాయించడమే కాకుండా ఈ ప్రాంతవాసులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే అంశంపై కూడా ఏపీ ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. ఏదేమైనప్పటికీ కొంతవరకు ఉపాధి అవకాశాల కోసం ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖతో పాటు ఏపీలోని చాలామంది బెంగళూరు, హైదరాబాద్తో పాటు పూణే, ఢిల్లీ లాంటి ప్రాంతాలకు వెళ్తున్న దశలో ఈ ప్రాంతంలో ఇన్ఫోసిస్తో పాటు ఇతర ఐటీ కంపెనీలు రావడం ఒక రకంగా సంతోషం కలిగించడమే కాకుండా కొంత కొత్త ఉపాధి అవకాశాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, ఆర్టీవీ, రుషికొండ ఐటీ సెజ్ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.